హాయ్ అండి. మామిడి తోపులో ఇలా వంట చేసుకొని తినాలనేది ఎప్పటినుంచో ఉన్న ప్లాను. కానీ ఇన్ని డేస్ పట్టింది. స్టార్టింగ్ ఒక 3-4 మెంబర్సే అనుకున్నారు చేసుకోవాలని. కానీ ఇంకా మన ఆడవాళ్ళ గురించి తెలిసిందే కదా! ఇంకా గ్యాంగ్ కొంచెం పెద్దదయ్యింది. అయినా కూడా అందరూ షేర్ చేసుకొని అందరూ వెళ్ళి చేసుకున్నాము. ఇంకా అలా కాల్ వచ్చి పక్కకెళ్ళి మాట్లాడుతుంటే ఈ కోయిలమ్మ నన్నే చూస్తుంది. గూడు కట్టుకోవడానికి అనుకుంటా కొమ్మ నారు తీసుకొని వెళ్తూ నా వీడియోకి అలా పోజ్ ఇచ్చింది. ఇంకొచ్చేసరికి చికెన్ వేసేసి సగం రెసిపీ అయిపోయింది. మా వాళ్ళు ఇంకా ఎలక్షన్ సంతోషం నుంచి బయట రాలేదులేండి. అన్ని వంట హాఫ్ పూర్తయిపోయి వచ్చింది. కుష్కాకు వాటర్ కూడా వేసేసారు. ఇంతలో ఏమైంది తెలుసా? టమాటాలు మర్చిపోయినారు ఫ్రెండ్స్. మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన టమాటాను మర్చిపోయినారు ఫ్రెండ్స్ వీళ్ళు. మళ్ళీ అలా మరుగుతున్న వాటర్లోనే వేసేసారు. ఉడికిపోయింది లాస్ట్కి. మనం చెట్టు పై నుంచి వీడియో తీద్దామనేసి ఎలానో సాహసాలన్నీ చేశానన్నమాట. వీళ్ళు నాకుడు కార్యక్రమం ఆడియన్స్ ఏ ఫోన్ మాట్లాడుతూనే ఉన్నాడు ఫ్రెండ్స్ వాడు. మా ఎత్తను నిన్ను పెట్టే ఆడవాళ్ళకు ఆశతే ఉండదు. మా ఎత్తను నిన్ను కానీ పెట్టి నిద్రపోతారు. ఆడదానికి ఒక రోజన్నా లీవ్ ఉందా, ఒక గంట అన్నా లీవ్ ఉంటుంది. మరి ఆడవాళ్ళ శత్రువులు అంటే ఇట్లా ఇంకేం మరి ఏం అల్లాడుతున్నారు, ఏం చేసారు ఇంట్లో చేసేది లేదు. మళ్ళీ ఇటు చేసుకొని తినాలని అంతేవా అనుకుంటుంది. ఈడ కాదు మరి అబ్బాయి అది కోసుకొని తిందాం. ఇక్కడ నా ఒరిజినల్ వాయిస్ అంతా వినపడుతుంది కదా, సో భయపడకండి. ఇలా పచ్చటి పొలాల మధ్య పిచ్చుకలు అరుస్తూ ఉంటే ఇలాంటి టైంలో అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ వంట చేసుకుంటుంటే భలే ఉండే ఆ ఫీలింగ్. లాస్ట్కి ఏమైందంటే వర్షం స్టార్ట్ అయిపోయిందనమాట. గొడుగులు తెచ్చుకుంటాం కాబట్టి సరిపోయింది. బట్ ఎక్కువైపోయేసరికి అసలు ఏం చేయాలో అర్థం కాకుండా మళ్ళీ అవన్నీ ఎత్తుకొని పోయి నేను చిన్నప్పుడు చదివిన స్కూల్ పక్కనే ఉంటే ఆ స్కూల్లో పెట్టుకొని తిన్నాము. కానీ అది కూడా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. బాగా ఎంజాయ్ చేశాను లాస్ట్కి అయితే. ఇది నేను ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు కూర్చొని చదువుకున్న స్కూల్ అనమాట. చాలా మెమరీస్ ఉన్నాయి 5th వరకు. అంటే టీచర్స్ కానీ మనతో చదువుకున్న స్టూడెంట్స్ కానీ, అంటే విలేజ్లోనే చదువుకున్నాం కాబట్టి బ్రేక్లలో వెళ్ళేసి పొలాల మధ్యలో గడ్డి బామ్ అంటించేయడం అలాంటివన్నీ చేశాము. సో అవన్నీ గుర్తున్నాయి.